సో, ఎంటైర్ ఈ గత 2, 3 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమిలో చిచ్చు పెట్టాలని బాగా కష్టపడుతుంది. ఆల్రెడీ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వాళ్ళు ఫెవికాల్ రాసుకొని గట్టిగా బలంగా ఉన్నారు. కానీ మీరు వాళ్ళని విడదీయటానికి చాలా కష్టపడుతున్నారు అని చెప్పి ఒక చర్చ జరుగుతుంది. కామినేని శ్రీనివాస్ అనే ఆయన కానీ లేదా బాలకృష్ణ గారు కానీ వాళ్ళు మాట్లాడిన భాషలో మేము కూడా ఒక పాత్ర కాబట్టి మమ్మల్ని టార్గెట్ చేస్తా వాళ్ళు కూడా మాట్లాడారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం. లేకపోతే మాకేం అవసరం? మేము ఎక్కడన్నా మాట్లాడామా? ఇప్పుడు అంత క్రితం ఉందండి, పర్యావరణం గురించి కొట్టుకుంటున్నప్పుడు తన్నుకుంటున్నప్పుడు మేమన్నా మాట్లాడామా? మాకేం సందర్భం, మాకేం అవసరం ఉంది? తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరూ దొంగలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అందరూ తినేస్తున్నారని చెప్పి ఒక జనసేన ఎమ్మెల్యే మాట్లాడాడు. జనసేనలో ప్రజాస్వామ్యం లేదని చెప్పి జనసేన ఎమ్మెల్యే మాట్లాడాడు. మాకేమైనా సంబంధమా? మేమన్నా మాట్లాడామా? ఇంకా చాలా చాలా జరుగుతున్నాయి, మేమేం మాట్లాడలేదు. కానీ బీజేపీ ఎమ్మెల్యే గారు అమరావతిలో ఇంకా రైతుల కష్టాలు కొనసాగుతున్నాయి, వాళ్ళ బాధలు అరుపులు కేకలు ఎవడో ఈయనే నాదుడు లేడని చెప్పని ఒక బీజేపీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నాడు. ఇట్లా మేమన్నా మాట్లాడుతున్నామా? మేము మాట్లాడతలేదు కదా. ఇది చిరంజీవి బాలకృష్ణ వివాదంగా చూడకుండా ఇది 2 కులాల మధ్య, 2 వర్గాల మధ్య, 2 పార్టీల మధ్య వివాదంగా మలిచే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేస్తుందనేది ప్రధానంగా ఆరోపణ. సరే, రాష్ట్రంలో కులాల మధ్య, కులాల గురించి, కుల ప్రస్తావన మాట్లాడినటువంటి అన్ని రకాల పేటెంట్ హక్కులు పొందినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కులాల గురించి, కులం గురించి, తగువుల గురించి మాట్లాడినాడు ఆయన. కాబట్టి ఆయనకే ఆ హక్కులు ఉన్నాయి, పేటెంట్ రైట్స్ ఎవరికి లేవు, ఆయనే మాట్లాడతాడు ఏదైనా సరే. కాబట్టి మీరు ఆయనకి మళ్ళీ రాయల్టీ, నేను రాయల్టీ కట్టాల్సి వస్తుంది. కానీ ఇద్దరు విడిపోతే బాగుంటుంది, ఇద్దరిని విడగొట్టడానికి అవకాశంగా మలుచుకోవాలి. చిరంజీవి పవన్ కళ్యాణ్ వైపు, బాలకృష్ణ చంద్రబాబు నాయుడు వైపు 2 పార్టీలుగా చూసి 2 పార్టీల మధ్య విభజన తీసుకొచ్చి ఈ 2 పార్టీలు విడిపోతే బాగుంటుందని వైసీపీ సోషల్ మీడియా వింగ్ బాగా కష్టపడి ప్రయత్నాలు చేస్తుందని వింటున్నాం. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జెండా మోసే చిన్న కార్యకర్త దగ్గర నుంచి మాజీ మంత్రులు లేదా పార్టీలో ఇవాళ ఉపాధ్యక్షులుగానో, ప్రధాన కార్యదర్శులుగానో, లేదా పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో ఉన్నటువంటి సభ్యులుగానో అందరికీ చాలా క్లారిటీ ఉంది. భూమి తల్లకిందులైన జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ, జనసేన అనేది విడవు, ఆ ఇద్దరు విడరు అనేది ఫుల్ క్లారిటీతో ఉన్నటువంటి వ్యక్తులు మేము. కాబట్టి వాళ్ళు ఏదో అయిపోవాలి, వాళ్ళు విడిపోవాలి, మేము ఎందుకు అనుకుంటాం? మేము అనుకునే పరిస్థితి లేదు. చివరికి చిరంజీవి గారిని బాలకృష్ణ ఆ రకంగా తోలనాడితే అదే సభలో ఉన్నటువంటి జనసేన శాసనసభ్యులు కానీ 100% స్ట్రైక్ రేట్, 100% స్ట్రైక్ రేట్, అందరూ ఒక సభలో ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఒక్కడు క్విక్ మనలేదు. ఎందుకని? చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇక్కడే 1కి 10 సార్లు చెప్పారు, 1కి 10 సార్లు చెప్పారు. ఏమని? రేయ్, నోరు మూసుకు కూర్చోండి, ఉన్నోడు ఉండండి, పోయినోడు పోండి. మనం 15 ఏళ్ళు, ఇవాళ ఈ టర్మ్ కాకుండా ఇంకొక 15 ఏళ్ళు మనం చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీని మొయ్యాల్సిందే అనేంత పక్కా క్లారిటీ ఆయనకి ఇచ్చున్నాడు. కాబట్టి జనసేన వాళ్ళందరికీ ఇచ్చున్నాడు. కాబట్టి వాళ్ళ అన్నయ్య గారిని తిట్టినా కూడా, చిరంజీవి గారిని కూడా తిట్టినా కూడా ఎవడు పిన్ డ్రాప్ సైలెన్స్, ఎవరు క్విక్ మంటలా. ఇదే తెలుగుదేశం మంత్రి గారు, జనసేన మంత్రి గారు ఒకన్నాడు, ఆయన ఎరుసూపులు చూస్తున్నాడు ఇట్టిట్ట అని. ఇదేంటి ఎరుసు? చెక్మని లేచి బాలకృష్ణ గారు ఖండిస్తున్నాను ఈ మాటలని, అట్లా వెనక్కి తీసుకోవాలని అనాలి కదా. ఎవడు అట్లా? అసలు మంత్రే ఫ్రంట్ సీట్లో కూర్చున్న మంత్రే వెనక్కి తిరిగి ఎరుసూపులు చూస్తుంటే